ఈనాటి కాలంలో చాలామంది కుటుంబాలు చిన్న భిన్నాలు అయిపోతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి, కొంతమంది ఆత్మీయ జీవితాలు నరకబడుతున్నాయి. అందుకని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో సింధూర వృక్షములారా అంగలార్చండి అయ్యా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా వినో. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. పాడైపోతున్న నీ కుటుంబ వ్యవస్థ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీదే. కుటుంబం ఎదగాలని, కుటుంబమే కాదు ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది కూలిపోతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా కొంతమంది పడిపోతూ ఉన్నారు. కొంతమంది ప్రార్థనా జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు నరకబడతా ఉన్నాయి. ఎవరైతే దేవుని సన్నిధిలో అంగలారుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, పాడైపోయిన, పతనమైపోయిన, కూలిపోయిన ప్రతి కుటుంబాన్ని దేవుడే కట్టునుగాక. హల్లెలూయా.